హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్, అంటే మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా పని చేయాలంటే ఏమి చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనోని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్న డబ్బు సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యల నుంచి కానీ, రిలేషన్ సమస్యల నుంచి కానీ బయటపడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మీ లైఫ్ మారడం పక్కా. థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఇక టాపిక్లోకి వెళితే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? అంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మనకు కావాల్సిన దాన్ని దేనినైనా పొందొచ్చా అంటే ఇది 100% వాస్తవం, మనందరికీ తెలిసిందే. కానీ ఈ పొందడానికి ఏం చేయాలి? అంటే మీకు కావలసింది నేను పొందాను, నాకు ఇది కావాలి అని పదే పదే చెప్పుకుంటే సరిపోతుందా అంటే అది తప్పు. ఈ ఒక్క పాయింట్, ఈ ఒక్క లాజిక్ మిస్ అయ్యి అక్కడ ఏం చేయాలి, ఎలా యూనివర్స్ని అడగాలి అని తెలియక ఆకర్షణ సిద్ధాంతాన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ని పర్ఫెక్ట్గా ఎలాగ అప్లై చేయాలో తెలియక తప్పు చేసి లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు అని సింపుల్గా చెప్పేస్తారు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ మేనిఫెస్టేషన్, మీరు కోరుకున్నది మీరు పొందడానికి 100 times ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో అనే టెక్నిక్, అలాగే మీరు చేస్తున్న తప్పు ఏంటో, అంటే చాలామంది చేసే తప్పు ఏంటో క్లియర్గా చెప్తాను. చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ అవ్వకుండా ఫాలో అవ్వండి. చాలామందికి ఉన్న అతి పెద్ద అపోహ అంటే ఏంటంటే, మనకు కావలసింది పొందినట్టు పదే పదే చాంటింగ్ రూపంలో చూడండి, రామ్ అని, ఓం నమ శివాయ అని పదే పదే ఎలా చెప్తూ ఉంటారో, రిపీటెడ్గా వాళ్ళకి కావాల్సింది చెప్పుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అలాగే చెప్పుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మాట వేరు, లోపల ఫీలింగ్ వేరు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు కరెక్ట్గా అప్లై చేస్తే మీరు కోరుకున్నదే కాదు, మీరు వద్దనుకున్న దానిని కూడా అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మీరు రిపీటెడ్గా ఏం చెబుతున్నారు అన్న దాని మీద ఫోకస్ పెడుతూ, మరి దాని పట్ల మీ ఫీలింగ్స్ ఎలాగున్నాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే చాలా సింపుల్ కొటేషన్. మీరు ఏది కోరుకుంటున్నారో అది కాదు, అంటే మీకు ఏది కావాలో అది కాదు, మీరు కోరుకున్నది కాకుండా మీరు ఏది ఫీల్ అవుతారో అది వస్తుంది. అంటే మీ లోపట మీరు కోరుకున్న దాని వైపు ఎలాంటి ఫీలింగ్ ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ₹1,00,00,000 కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పదే పదే రిపీటెడ్గా చెప్పేసుకుంటే సరిపోతుందా? మరి ఆ ₹1,00,00,000 కలిగి ఉండడానికి మీ మైండ్లో ఆ డబ్బు పట్ల మీకు ఎలాంటి ఆలోచన ఉన్నది, మీరు లోపట ఎలా ఫీల్ అవుతున్నారు? ₹1,00,00,000 నాకు ఎలా వస్తాయి, ₹1,00,00,000 వస్తే నేనేం చేస్తాను, నాకెవరిస్తారు అని లోపట అదే నెగిటివ్ ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటే మీరు రిపీటెడ్గా చెప్పుకునే అఫర్మేషన్, మేనిఫెస్టేషన్ పనిచేస్తుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పటికీ చాలామందికి ఏంటంటే ఆరోగ్యం గురించి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని పదే పదే రిపీటెడ్గా చెప్పుకుంటూ ఉంటారు. కానీ బయట నలుగురితో మాట్లాడేటప్పుడు నాకు ఆ నొప్పి, ఈ నొప్పి, మనసులో కూడా లోపట చిన్నది ఏదో తలనొప్పి వస్తే బెంబేలు ఎత్తిపోయి నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు, నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు, నేను ఏ పని చేయలేను అని లోపల ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి చెప్పుకునే మేనిఫెస్టేషన్ నిజంగా పనిచేస్తుందా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేనిఫెస్టేషన్ 100 times ఫాస్ట్గా, స్పీడ్గా పని చేయాలి అంటే మీరు ఏమి కావాలనుకుంటున్నారో దానిని రిపీటెడ్గా చెప్పుకోవడంతో పాటు దానికి ఒక ఎమోషన్, ఎనర్జీ, ఇన్నర్ ఫీలింగ్ యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది కావాలి చెప్పండి, రిపీటెడ్గా చెప్పండి, చెప్పాలి. రిపిటేషన్ చాలా 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 అవసరం. దానికి ఫీలింగ్, ఎమోషన్ యాడ్ చేయడం కూడా చాలా అవసరం. ఇలా చేస్తేనే మేనిఫెస్టేషన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఈ ఒక్క లాజిక్ మిస్ అయ్యి చాలామంది తప్పు చేస్తూ మేనిఫెస్టేషన్ పని చేయట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వదు, ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంది అని ఫీల్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ 100% ఉంది. ఆకర్షణ సిద్ధాంతం పని చేస్తుంది. దానిని కరెక్ట్గా మనం వాడడం మనకు తెలియాలి. మీకు అది తెలిస్తేనే దానిని కరెక్ట్గా అప్లై చేస్తారు. చాలామంది
ఇప్పటికీ కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి ఎన్నిసార్లు చెప్పిన ఈ ఒక్క ఫీలింగ్, నా బిజినెస్ పెరగాలి, 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 పెరిగింది, పెరిగింది అని పదే పదే అనుకుంటుంటారు. కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడే మాటలు నెగెటివ్. నా బిజినెస్ ఏం బాలేదు. లోపల ఇన్నర్ ఫీలింగ్ అదేంటి, ప్రతిరోజు నా పరిస్థితి ఏంటి అని ఫీల్ అవుతూ ఉంటారు. మరి బిజినెస్ ఎలా పెరుగుతుంది? అది బిజినెస్ పరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, డబ్బుని ఆకర్షించడం అవ్వచ్చు, ఆరోగ్యం గురించి అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఏదైతే పదే పదే ఫీల్ అవుతున్నారో, ఏదైతే పదే పదే రిపీటెడ్గా చెప్పుకుంటున్నారో దాన్ని ఇన్సైడ్ ఫీల్ అవ్వాలి. ఇన్నర్గా అదే ఫీలింగ్ ఉండాలి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ బయట చెప్పింది మీరు లోపల ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే మీ కళ్ళ ముందు, మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందు వస్తుంది. ఇది 100% వాస్తవం. ఈ లాజిక్ మిస్ కావద్దు. లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా అప్లై చేయండి. నిజంగా మేనిఫెస్టేషన్ అనేది 200% పని చేయాలి. అద్భుతంగా మీకు వర్కౌట్ అవ్వాలి అంటే మీరు కోరుకున్న దాని వైపు పదే పదే రిపీటెడ్గా చెప్పుకుంటూ దానికి ఎమోషన్, ఫీలింగ్ కూడా యాడ్ చేయండి. మేనిఫెస్టేషన్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.